తారహ. ఇప్పుడు ఈ షడూర్ములను చెప్పుకున్నాం ఇందాక. 6 రకములైనటువంటి కష్టాలు: ఆకలి, దప్పిక, అలాగే శోకము, మోహము, జరామరణములు. ఈ 6 నుంచి తప్పించగలిగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే, ఇంకెవ్వరూ తప్పించలేరు. కాబట్టి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయనే మళ్ళీ జననము లేకుండా చేయగలడు, మళ్ళీ మరణం లేకుండా చేయగలడు. అందుకని తారహ, తరింపజేసేటువంటి వాడు గనక వీటి నుంచి సంసార సాగరాన్ని దాటింపజేసి, అందుకనే నామము తరింపజేస్తుంది అంటారు. కలౌ స్మరణాన్ముక్తి అన్నది. ఓంకారం తరింపజేస్తుంది. రామ తారక మంత్రం అంటారు. తరింపజేసేటువంటి మంత్రము గనక తారక మంత్రం. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని ఆనందపడిపోయారు. ఆ తారక మంత్రం దొరికితే ఆనందపడాలి, ఎందుకంటే తరింపజేస్తుంది. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం తరింపజేస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం తరింపజేస్తుంది. ఓం నమశివాయ తరింపజేస్తుంది. నమశివాయ మంత్రోయం వాగీశా వశవర్తిని. శంకర భగవత్పాదుల వారు అంటారు ఈ మాట. నమశివాయ అనేటువంటి మంత్రము ఈశ్వరుణ్ణి వశుణ్ణి చేస్తుందయ్యా. అహో మూఢ, ఈ మూఢులు జనులు తెలుసుకోవడం లేదు ఆ విషయం. తెలుసుకోక నరకం ఏన పశ్యతి, నరకానికి ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? హాయిగా భగవంతుడిచ్చినటువంటి నోటితో కంజాక్షణకు గాని కాయమ్ము కాయమే పవనగుంబిత చర్మ భస్మిగాక వైకుంఠ పొగడని వక్త్రము వక్త్రమే ఢమఢమధ్వనితోటి ఢక్కగాక అన్నారు పోతన గారు. కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి నోటితో నామము చెప్పి తరింపజేసేటువంటి మార్గం మనకి చెప్పారు తారహ. కాబట్టి ఆయన తర్వాత శూరహ. శూరహ మీకు తెలుగులో అర్థమైపోతుంది స్పష్టంగా. పరాక్రమం కలిగినటువంటి వాడు కనుక శూరుడు. విక్రమణాత్ శూరహ అని శంకర భాష్యం చెప్పింది. కానీ ఏ పరాక్రమము కావాలి అంటే సంసారం అనేటువంటి సాగరం నుండి దాటింపగల పరాక్రమం కావాలి. ఈ సంసారం అనేటువంటి ఘోర సాగరంలో ఎన్నో రకాల తిమింగళాలు, సొరచేపలు, విపరీతమైనటువంటి సుడిగుండాలు ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. వీటిని దాటుకొని వెళ్ళగలగాలి. ఆ ధైర్యము, ఆ స్థైర్యము కలిగినటువంటి వాడు ఆయన కనుక దాటించగల ధైర్యం కలిగినటువంటి వాడు. మన్ని దాటిస్తాడు ఆయనే. కాబట్టి శూరః. శౌరిహి, కృష్ణుడు కూడా శౌరి అంటారు. శౌరిహి అంటే శూరస్య అపత్యం వసుదేవస్య సుతః శౌరిహి. శూరత్వము కలిగినటువంటి వారి వంశములో జన్మించినటువంటి వాడు గనక శౌరిహి అన్నారు. వసుదేవుడికి శూరుడు అని పేరు. కాబట్టి శూరుడు అనేటువంటి వారి వంశంలో జన్మించాడు కనుక. తర్వాత జనేశ్వర. జనః ప్లస్ ఈశ్వర, జనేశ్వర. జనానాం జంతూనాం ఈశ్వరో జనేశ్వర. సమస్త జనులకు, సమస్త జంతువులకు, సమస్త భూతములకు ఆయనే ప్రభువు. కాబట్టి జనేశ్వర. ఆయన ఇస్తే తింటున్నాం, లేకపోతే పస్తుంటున్నాం. నాకేం కర్మండి, నాకు కోట్లున్నాయి అనేటువంటి వాళ్ళు కూడా ఇవాళ పొద్దున్నుంచి ఏమి తినలేదండి అనడం విన్నాను, చూశాను. ఆ పూట పస్తే కారణం ఏదైనా కావచ్చు. ఆఫీస్లో బిజీగా ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను, తినడానికి టైం దొరకలేదు, ప్రయాణం చేస్తున్నాను, తినడానికి ఏమీ దొరకలేదు. ఎన్ని సందర్భాల్లో మనకు అటువంటి పరిస్థితి రాలేదు. కాబట్టి ఆయన ఇస్తేనే తింటున్నామనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి జనేశ్వర. ఏదైనా సరే పరమాత్మ ఇవ్వాల్సిందే, అది మనకు లభించాల్సిందే. ఆయన ఇస్తేనే, శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత అందుకే వచ్చింది. మనకి కారణం కనపడదు. ఒక్కోసారి మనకు కనబడే కారణం వేరే కనబడుతూ ఉంటుంది. లౌకికమైనటువంటి విషయాలలో మనకి ఆ కారణాలు కనబడుతూ ఉంటాయి. కానీ పరమాత్మ యొక్క నిర్ణయం అది.
కాబట్టి జనేశ్వర ఒక ఆహారం దగ్గరే కాదు, అన్ని విషయాలలో కూడా ఏది ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి, ఏది తీసేయాలన్నా ఆయనే తీసేయాలి, ఎవరికి తీసేయాలన్నా ఆయనే తీసేయాలి. కాబట్టి జనేశ్వర. తర్వాత అనుకూల. ఆత్మత్వేన హి సర్వేషా అనుకూల. అందరి ఆత్మలలో ఉంటూ వారికి అనుకూలంగా తాను ప్రవర్తిస్తున్నాడట. చూడండి ఎంత విశేషము. దానికి ఏమిటండి ప్రమాణము అంటే, ఏ యథా మాం ప్రపద్యంతి తాం తదైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ విధంగా కొలుస్తున్నారో వాళ్ళకి నేను ఆ విధంగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలండి అనుకూలత అంటే? లేదు లేదు మీరు ఇలా చేస్తేనే నన్ను కొలిచినట్టు అని ఇతర మతాల్లో ఉన్నట్టుగా లేదు మనకి. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, నీకు రాముడిష్టం, నాకు శివుడిష్టం, ఇంకొకరికి కృష్ణుడిష్టం, ఇంకొకరికి అమ్మవారి ఇష్టం, వేరొకరికి గణపతి ఇష్టం, మరొకరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టం, ఇంకొకరికి హనుమంతుడి ఇష్టం. ఎవరికి ఏ రూపంలో అనుగ్రహించాలనుకుంటే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న రూపంలో తాను అనుగ్రహిస్తూ వాళ్ళ యోగక్షేమములు వహిస్తూ ఉన్నాడు. అంతే తప్ప సశంఖచక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసేరు హేక్షణం ఇలా మాత్రమే చెయ్యి అని చెప్పడం లేదు ఆయన. శంఖచక్రాలు నాకు ఇష్టం లేదండి, గద మాత్రం పట్టుకొని కనబడండి అంటే అలాగే కనబడతాడు. శంకు చక్రాలు వద్దు, గద వద్దు, త్రిశూలం పట్టుకొని కనబడండి అంటే త్రిశూలం పట్టుకొని కనబడతాడు. అది కూడా వద్దు, ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటే ప్రసన్నవదనుడై కనబడతాడు. పద్మనాభ అరవిందాక్ష అని ఆయన్ని స్తోత్రం చేస్తే అరవింద నేత్రములతో దర్శనమిస్తాడు. కాబట్టి ఎవరు ఏ విధంగా స్తోత్రం చేస్తే వాళ్ళకి ఆ విధంగా తాను వాళ్ళకి అనుకూలుడై ఉంటాడు. బాస్ నేర్చుకోవాల్సినటువంటి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఇది. ఏ ఆర్గనైజేషన్లో అయినా ఆ టీంలో ఉండేటువంటి మెంబర్స్లో డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. వాళ్ళ థాట్ ప్రాసెసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ థాట్ ప్రాసెసెస్కి అనుగుణంగా బాస్ తన్ని తాను మౌల్డ్ చేసుకోగలగాలి. అనుకూలత అంటే అది. ఈయన విశ్వానికి బాస్ కనుక విశ్వమంతా ఎలా ఉన్నారో దానికి ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా అలా అనుకూలంగా అలా కనబడగలడు. ఎందుకంటే ఆర్గనైజేషన్లో యూత్ ఉంటారు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు. 20 ఏళ్ల వాడు ఆలోచన విధానం తగ్గట్టుగా 40 ఏళ్ల వాడు ఆలోచన ఉండదు, 40 ఏళ్ల వాళ్ళ ఆలోచన విధానం తగ్గట్టుగా 55 ఏళ్ల వాళ్ళది ఉండదు. బాస్ అనేటువంటి వాడు వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ రావాలి, దానికి తగ్గట్టుగా ఉండగలగాలి. అది అనుకూలత అంటే. కాబట్టి అట్లా అనుకూలంగా ఏ యథామాం ప్రపద్యంతి అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ద్వారా ఎవరు నన్ను ఏ విధంగా కొలవదలుచుకుంటే మీరు అలా గొచ్చుకోండి అయ్యా, నేను అలా కనబడతాను. నాకంటూ ఇలా ఉండాలి అనేటువంటి నేననేటువంటి భావన లేనటువంటి వాడు కనుక అందరికీ అనుకూలుడే. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. కాబట్టి తర్వాత శతావర్త. ఆవర్త అంటే మళ్ళీ మళ్ళీ రావడం. శతావర్త అంటే 100కు పైగా అవతారాలు ఎత్తినటువంటి వాడు. మనకు దశావతారాలే ప్రముఖంగా కనబడతాయి, కానీ 100కు పైగా అవతారాలు. ఆవర్త అంటే మళ్ళీ మళ్ళీ రావడం భూమి మీద. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అన్నాడు కదా. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతున్నదో తనకు తాను సృష్టించుకొని మళ్ళీ వస్తున్నాడు. వేరు వేరు రూపాలలో వస్తున్నాడు. ఎలా వస్తున్నాడో మనకే తెలియదు. ఈ పురాణాల్లో మనకు చెప్పేటువంటి దశావతారాలు ప్రముఖంగా కొన్ని సందేశాలు ఇవ్వడం కోసం అవి పాపులరైజ్ అయినాయి. కానీ విష్ణు యొక్క అవతారాలు అనేకం. కాబట్టి మనకి భగవద్గీతలో కనబడుతుంది. కృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునుడితో ఈ కర్మయోగం గురించి. అర్జున, ఇంతకుముందే నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు, ఆ తర్వాత అది లుప్తమైపోయింది, ఇప్పుడు నీకు చెప్తున్నాను మళ్ళీ అంటాడు.
అర్జునుడు ఆశ్చర్యపోయి, నువ్వు మొన్న కదయ్యా పుట్టింది, కృష్ణుడు బతికింది భూమండలం మీద 130 సంవత్సరాలు. యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం జరిగే టైంకి ఆయనకి 90 ఆడ్ ఇయర్స్ ఆయన ఏజ్. నువ్వు 100 సంవత్సరాల క్రితమే కదా పుట్టింది, నువ్వు సూర్యుడికి చెప్పానంటావేంటి అన్నాడు. అప్పుడు చెప్తాడు, అర్జున, నీకు నాకు ఇద్దరికీ కూడా అనేక జన్మలు ఉన్నాయి. నీది జన్మ అంటారు, నాది అవతారం అంటారు. ఎందుకంటే కర్మను ఆచరించి మనం పుడుతుంటాం, కర్మను ఆధారంగా చేసుకొని మనం జన్మెత్తుతాం. మన జన్మలకు కారణం ఏమిటి అంటే పూర్వజన్మ కర్మలు. దాన్ని ఆధారం చేసుకుని మనకు జన్మలు వస్తాయి. పరమాత్మకు కర్మలు అంటది గనక నమే కర్మఫలాన్ని లింపంతి, నమే కర్మఫల స్పృహశ్చ అన్నాడుగా. కాబట్టి ఆయనకి కర్మఫలం అంటది కాబట్టి ఆయనకు ఆయనే నిర్ణయించుకొని ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎలా పుట్టాలో అప్పుడు పుడుతూనే ఉన్నాడు. ఇది మనకి ప్రమాణం కనబడుతుంది. కాబట్టి శతావర్త, 100కు పైగా అవతారాలు మళ్ళీ మళ్ళీ వచ్చినటువంటి వాడు అని. ఆవర్తము అంటే చక్రం. అది మనకి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయే అన్నాడు కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఒక యంత్రం తిప్పినట్టుగా ఈ చక్రమంతా కూడా, విశ్వమంతా కూడా తిప్పుతున్నాడు ఆయనే, ఆవర్త. కాబట్టి ఆవర్త. అంతేకాదు శరీరంలో కూడా 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడులలో తాను సూక్ష్మంగా ఉంటూ మొత్తం 72 నాడులను, వాటిల్లో ఉండేటువంటి రక్తము, మాంసము, మేజ, ఇటువంటివన్నీ కూడా లోపల, మజ్జ, ఇటువంటివన్నీ కూడా లోపల పెట్టి దాన్ని తిప్పుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి శతావర్త. తర్వాత నామం పద్మీ, అంటే చేతిలో పద్మం పట్టుకున్నటువంటి వాడు అంటుంది. పద్మహస్తే విద్యతే ఇది పద్మి. పద్మము జ్ఞానమునకు సంకేతం అండి. చేతిలో జ్ఞానం ఆయన చేతుల్లో ఉన్నది. అరచేతిలో విద్య అంటుంటారు చూసారా, ఆయనకి అరచేతిలో విద్య అండి, అదే పెద్ద విషయం కాదు అంటారే, అలా అరచేతిలో జ్ఞానం ఉన్నది ఆయనకి. కాబట్టి పద్మీ. పద్మనిభేక్షణ తర్వాత నామం, అంటే పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, విశాల నయనములు కలిగినటువంటి వాడు, అంటే సర్వమును చూడగల శక్తి కలిగినటువంటి వాడు, సర్వజ్ఞతకు నిదర్శనం విశాల నయనములు అంటే. ఆయన చూపు పడకపోతే ఏమీ సాధ్యం కాదు. అందుకనే రామాయణంలో మనకి బాలకాండలో పద్మపత్ర విశాలాక్ష అనే శబ్దం వాడారు వాల్మీకి మహర్షి. అయోధ్యకాండలో పుష్కరేక్షణాం అన్నారు. అరణ్యకాండలో పద్మపత్ర నిభేక్షణాం అని వాడారు. కిష్కింధాకాండలో పద్మపత్రేక్షణౌ వీరః అన్నారు. యుద్ధకాండలో పద్మపత్ర విశాలాక్షం అన్నారు. అలాగే పద్మపత్రేక్షణౌ వీరః అని ఇలా ప్రతి కాండలో ప్రతి చోట అవకాశం ఉన్నప్పుడల్లా వాల్మీకి మహర్షి ఆ తత్వాన్ని మనకి బోధ చేస్తూనే ఉన్నారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు అని పోతన గారు కూడా స్తోత్రం చేశారు కదా. కాబట్టి తన ఈక్షణ శక్తితో దృష్టి సారించి అందరి యందు అపారమైనటువంటి కరుణ ప్రసరింపజేసి అందరినీ అనుగ్రహించే స్వామి గనక నిభేక్షణ, పద్మముల వంటి కళ్ళతో చూస్తున్నాడు కనుక పద్మ నిభేక్షణ. ఇక్కడితో మనకి ఈ శ్లోకం పూర్తయింది.